హలో గాయస్, మనకి ఈ ఇయర్లో చూసుకుంటే టాప్ క్లాస్ ప్లేయర్స్ అందరూ కూడా షాకుల మీద షాకులు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న చూసుకుంటే స్టోయినిస్, మ్యాక్స్వెల్, దాని తర్వాత క్లాస్ అది సరిపోదు అనుకుంటే మొన్న రీసెంట్గా మే నెలలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారు, టెస్ట్ క్రికెట్కి. అయితే అది సరిపోదనంగా ఇప్పుడు వచ్చేసరికి మరి వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్మెన్ అయిన నికోలస్ పూరన్ అతను కూడా నేను అంతర్జాతీయ క్రికెట్కి రిటైర్మెంట్ ఇస్తున్నాను అని చెప్పేసి నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాడు. మరి అయితే అతని ఏజ్ ఏమైనా ఎక్కువైందా అంటే అతని ఏజ్ కేవలం 29 ఇయర్స్ మాత్రమే. సో అతను చూసుకుంటే ఎప్పుడో 2016లో డెబ్యూ చేస్తే ఇప్పటి వరకు మొత్తం కూడా 61 ఓడీస్ ఆడాడు. దాంట్లో కూడా 1983 రన్స్ చేశాడు. దాని తర్వాత వచ్చేసరికి T20లో చూసుకుంటే ఇప్పటి వరకు 106 మ్యాచ్లు ఆడాడు. దాని తర్వాత 2275 రన్స్ చేశాడు. మరి ఐపీఎల్లో కూడా చూస్తూనే ఉన్నాం అతని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది. సో అతను కనుక గ్రీజ్లో ఉన్నాడు అంటే పరుగుల వద్ద పారతానే కనిపిస్తుంది. అది ఐపీఎల్లో అవ్వచ్చు, లేదంటే వేరే లీగ్స్లో అవ్వచ్చు, లేదు అంటే వెస్టిండీస్ టీంలో అయినా అవ్వచ్చు. ఇంత మంచి ఫామ్ ఉంది, ఇంకో పక్క చూసుకుంటే ఏజ్ ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఎందుకు రిటైర్మెంట్ ఇస్తున్నారు అనేది ఇప్పుడు కూడా అర్థం కాని సిచ్యువేషన్. సో మరి ఓవరాల్గా చూసుకుంటే మరి మనకి ఇంకొక 8 మంత్స్లో T20 వరల్డ్ కప్ కూడా జరగబోతుంది. మరి ఈ 8 మంత్స్ ఆగి రిటైర్మెంట్ ఇచ్చినా ఒక అర్థం ఉండేది. ఎందుకంటే వాళ్ళ టీం తరఫున ఆడి దాని తర్వాత T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ ఇస్తే అదొక అర్థంగా ఉండేది. సో ఏదేమైనా సరే మరి తను ఇది చాలా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ నిర్ణయం తీసుకోవడానికి చాలా కష్టంగానే ఉంది, అయినా సరే తప్పలేదు నాకు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెడతాం జరిగిందనమాట. ఏదేమైనా సరే మరి ఫైనల్గా దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.